హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iZoom 360. ఇవాళ వీడియోలో నేను మీకు ఇక్కడ అమెరికాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎలక్షన్స్లో సర్వేస్ కండక్ట్ చేస్తారు కదా, దాని మీద మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి, ఎందుకంటే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను దీంట్లో ఎవరికి ఎక్కువగా వస్తుంది, ఎవరికి తక్కువగా వస్తుంది అన్న ఓట్స్ ఎటువైపు వెళ్తున్నాయి అనే దాని మీద కూడా నేను మాట్లాడతాను. ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్, మీకు ఎందుకు ఇట్లా పోల్స్ ఇట్లా వస్తున్నాయి అనే దాన్ని బట్టి. సో ఇవి లేటెస్ట్ పోల్స్ ఫ్రెండ్స్. సో నేను ఇవి ఎక్కువగా ఇక్కడ నాకు అందంగానే నేను మీకు అందజేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ పోల్స్ అనేవి రెగ్యులర్గా తీస్తూ ఉంటారు ఇక్కడ. అంటే ప్రతి వారం కూడా మాకు పోల్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రతి వారం వచ్చే పోల్స్ని బట్టి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చే పోల్స్ని బట్టి కూడా మళ్ళీ రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తాయో నెక్స్ట్ వీక్లో మళ్ళీ అప్డేట్స్ ఏమున్నాయో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కవరేజ్ ఇస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కొడితే నేను నెక్స్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా మీకు పోల్స్ అనేది నేను ఎప్పుడైతే పెడతానో మీరు క్విక్గా చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ పైన లింక్స్ ఇస్తున్నాను చూడండి. ఇదివరకు వీడియోస్ కూడా చేశాను, ఏదంటే ట్రంప్ గురించి చేశాను. ట్రంప్ పార్టీలో వాళ్ళ రిపబ్లికన్ పార్టీలో పాజిటివ్గా ఉందా నెగటివ్గా ఉందా, అలాగే కమలా హ్యారిస్ వీడియో పార్టీలో ఎలా ఉంది పరిస్థితి, వాళ్ళు గెలిచేటట్టుగా ఉన్నారా ఓడిపోయేటట్టుగా ఉన్నారా అని నేను మీకు సెపరేట్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. అవి కూడా లింక్స్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఫ్రెండ్స్. సో కంపల్సరీ అవిటిని కూడా చూడండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ వీడియోకి లింక్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఈ పోల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఆ స్టోరీస్ ఎందుకు అలా ఉన్నాయి అనేది, వాళ్ళు ఏం చేస్తున్నారు, దేని బట్టి వాళ్ళకి అట్లా ఉన్నది పరిస్థితి అనేది కూడా ఈ పోల్స్ని కనెక్టివిటీగా మీరు చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, నేను అది కూడా మీకు లింక్స్ అందజేయడం జరుగుతుంది, చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇవాళ పోల్స్లో నేను మీకు ఇక్కడ స్లైడ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇవాళ స్లైడ్స్లో ఈ పోల్స్లో చూస్తే గనక మనము ఎస్పెషలీ ఫోకస్ పెట్టాల్సింది బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అని ఉంటుందండి అమెరికాలో. బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటే ఇవి ప్రస్తుతానికి ఎవరి పక్షాన వెళ్తున్నాయి అనేది ఇంకా నిర్ణయించలేదన్నమాట. అంటే ఏంది, వాళ్ళకి మెజారిటీ ఎక్కడ ఓటేస్తారు మనుషులు అనేది ఇంకా కంపల్సరీగా ఎవరికి తెలియదు. ఓకే, కాకపోతే ఇక్కడ ఏం చూస్తున్నారంటే ఇక్కడ మూమెంటం చూస్తున్నామండి. ఓకే, మూమెంటం అంటే ఇక్కడ ఉన్న ప్రజల మధ్యలో ప్రజల ఒపీనియన్స్ని బట్టి వాళ్ళు సర్వేస్ తీసి మనకి చూపిస్తారనమాట. ఓకే, దాన్ని బట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కూడా ఉంటుందండి, అంటే ఒక 2-3% అటు ఇటు అవ్వచ్చు. ఓకే, అది కూడా ఉంటుంది. సో ఇవన్నిటిని ఉద్దేశించి కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మ్యాప్ ఒకటి అనేది చూపిస్తున్నాను, యుఎస్ఏ మ్యాప్ చూడండి ఫ్రెండ్స్. దీంట్లో గ్రేగా ఉన్నది, గ్రే కలర్లో ఉన్నవన్నీ కూడా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అండి. ఓకేనా, మీరు ఇక్కడ చూస్తే రెడ్ కలర్ స్టేట్స్ ఉన్నాయి, బ్లూ కలర్ స్టేట్స్ ఉన్నాయి. ఈ రెండు కాకుండా గ్రే కలర్లో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్. దీంట్లో ఎవరికి ఎక్కువ గెలిస్తే కనుక వాళ్ళు ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉందండి. ఓకేనా, అయితే దీంట్లో ఇప్పుడు ఎవరికి మూమెంటం ఉంది, ఎవరు గెలవబోతున్నారు అనే దాన్ని బట్టి ఈ పోల్స్ కూడా తీస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు పోల్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ పోల్స్లో ప్రస్తుతానికి చూస్తే ఇది లేటెస్ట్ పోల్స్ అనమాట. ఇప్పుడే అందిన పోల్స్ ఇవి మనకి. ఈ August 1కే వచ్చిన ఈ రిజల్ట్స్, ఇక్కడ డేట్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. సో నేను మీకు ఇవన్నీ కూడా ఒక సింపుల్ పిక్చర్లో చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి జనరల్ ఎలక్షన్స్ అండి. ఓకే, అంటే మొత్తం ఆల్ ఓవర్ యుఎస్ఏ ఎలక్షన్స్లో ఎవరికి ఎక్కువ వస్తుంది అన్న దాని మీద పోలింగ్ చేసాము. సో దాని మీద పోలింగ్ చేసిన సంస్థ పేరు కూడా ఇక్కడ ఉన్నది చూడండి. వాళ్ళు చేసిన సంస్థ అన్నమాట అది. వాళ్ళు చేసిన పోలింగ్ని బట్టి చూస్తే 4% హ్యారిస్కి ఎక్కువ వస్తుందండి. ఓకేనా, 4% హ్యారిస్కి ట్రంప్ మీద ఎక్కువ వస్తుంది. ట్రంప్కి 45% ఉంటే హ్యారిస్కి 49. హ్యారిస్ అంటే కమలా హ్యారిస్. ఓకేనా, ఇక్కడ లాస్ట్ నేమ్స్ యూజ్ చేస్తాం కదా, అందుకని హ్యారిస్ అంటున్నాను.
డొనాల్డ్ ట్రంప్ అంటారు, హ్యారిస్ కమలా హ్యారిస్ అంటారు. సో జనరల్గా ఇక్కడ లాస్ట్ నేమ్స్ని ఉద్దేశించి మాట్లాడతాం మేము. సో అందుకే ట్రంప్కి ఏమో 45 అని చెప్తున్నాము, హ్యారిస్కి ఏమో 49. సో అదండి, ఆల్ ఓవర్ యూఎస్ఏలో హ్యారిస్కి కొంచెం ఎక్కువ వస్తుంది, కమలా హ్యారిస్కి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్ అరిజోనా అండి. ఇది బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్. ఈ స్టేట్లో కూడా ట్రంప్కి హ్యారిస్కి కంపేర్ చేసి చూస్తే కమలా హ్యారిస్కి 2% ఎక్కువ వస్తుందండి. ట్రంప్కి ఏమో 47% వచ్చింది, కమలా హ్యారిస్కి ఏమో 49% వచ్చిందండి. 2% ఎక్కువ పెరిగింది. ఓకే. నెక్స్ట్ మిషిగన్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్ అండి. మిషిగన్ అనేది కంపల్సరీ కమలా హ్యారిస్ విన్ అవ్వాలి. ఓకే. సో ఇక్కడ ట్రంప్ వర్సెస్ హ్యారిస్లో చూస్తే బ్లూంబర్గ్ సంస్థ చేసిన పోలింగ్ అన్నమాట ఇది. సో ఇక్కడ చూస్తే కమలా హ్యారిస్కి 53% వస్తుందండి, ట్రంప్కి 42%, అంటే 11% లీడ్లో ఉంది. సో న్యాచురలీ ఇది మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లేదండి దీనికి. ఇది మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటే ఓన్లీ 2 to 3% ఇస్తారు. ఎనీథింగ్ మోర్ దెన్ 2 to 3% ఈజ్ గోయింగ్ టు బి సాలిడ్ అనమాట. సో ప్రస్తుతానికి మిషిగన్లో అయితే కొంత చాలా సాలిడ్ స్వింగ్ కమలా హ్యారిస్కి వెళ్ళిపోతుంది. సో ట్రంప్ గెలిచే అవకాశం లేదు మిషిగన్లో. ఓకే. ఈ పోల్ని బట్టి అఫ్ కోర్స్ నెక్స్ట్ పోల్ ఒకవేళ తేడా ఉంటే మనం చెప్తాను, కానీ ఇంత స్ట్రాంగ్ ఉంటే మాత్రం ఇది మారుతుందని నేను అనుకోవట్లేదు. ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప, లైక్ మనం చూసాం కదా బైడెన్ దిగిపోయి కమలా హ్యారిస్ వచ్చి రావడం, అంత స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప ఈ నంబర్స్ మారవండి జనరల్గా. ఓకే. నెక్స్ట్కి వెళ్ళిపోతే నెవాడా. ఇది కూడా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్ అండి. నేను ఇక్కడ చూపించే స్టేట్స్ అన్ని కూడా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ మ్యాక్సిమం. ఓకే. నెవాడా కూడా వచ్చేసి ట్రంప్ వర్సెస్ హ్యారిస్లో కమలా హ్యారిస్కి 2% ఎక్కువ వస్తుందండి ట్రంప్కి. సో ఇక్కడ కూడా కమలా హ్యారిస్ లీడ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి విస్కాన్సిన్ అండి. విస్కాన్సిన్లో అగైన్ మళ్ళీ ట్రంప్కి కమలా హ్యారిస్కి మధ్యలో కమలా హ్యారిస్ 2% ఎక్కువతో గెలుస్తుందండి ఇక్కడ కూడా. ఓకే. సో ఇప్పటిదాకా చూశారు కదా ఫ్రెండ్స్, ప్రతి స్టేట్లో ఇప్పటిదాకా ఇవి బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో మాత్రమే. ప్రతి బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్లో ఇప్పటిదాకా కమలా హ్యారిస్ లీడ్లో వస్తుంది స్లోగా. ఓకే. యాక్చువల్గా అండి ఇది ట్రంప్ బైడెన్ ఉన్నప్పుడు ట్రంప్ ఉండే ఇక్కడ లీడ్లో. యాక్చువల్గా ఇది సర్ప్రైజింగ్ నంబర్స్ అన్నమాట ఇవి అందరికీ ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ మిషిగన్ ఇక్కడ ఆల్రెడీ పైన కూడా చూసాము. ఇది మిషిగన్ ట్రంప్ వర్సెస్ ఇక్కడ వేరే వాళ్ళని సెనేటర్స్ని కూడా వేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసినట్లయితే సిమిలర్గా పైన ఉన్నట్టుగానే 12% సిమిలర్ గ్యాప్లో కనిపిస్తుందండి. సో అది ఆల్రెడీ చూసేసాము. పెన్సిల్వేనియా ఇక్కడ మాత్రం ఇంకా ట్రంప్ వర్సెస్ హ్యారిస్లో ట్రంప్కి 50% వస్తే హ్యారిస్కి 46% వస్తుంది. ఓకే. అంటే ట్రంప్కి ఇక్కడ 4% ఎక్కువ ఉందండి. ఇది కూడా కమలా హ్యారిస్కి ఇంపార్టెంట్ స్టేట్. కాకపోతే ఇది లేని పక్షాన కంపల్సరీ ఆమె అరిజోనా విన్ అవ్వాలి, ఈ నెవాడా విన్ అవ్వాలి, ఇట్లా వేరే స్టేట్స్ కూడా కొన్ని విన్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ పెన్సిల్వేనియా కనుక ఇది బ్లూ టర్న్ అవుతే కనుక దీంట్లో లీడ్ వస్తే కనుక ఇవి పోయినా పర్లేదు, గెలిచే అవకాశం ఉందండి. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో పెన్సిల్వేనియా తన చేతిలోకి వస్తే ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉంది కమలా హ్యారిస్కి. సో ఇప్పుడు ఇంకా ఇది కూడా ఎటన్నా పోవచ్చు. ప్రస్తుతానికైతే ట్రంప్ చేతిలోనే ఉంది పెన్సిల్వేనియా. ఇంకా అక్కడ ఎక్కువగా మీటింగ్స్ అవుతున్నాయని అనుకోవట్లేదు. కానీ ఈ పాయింట్ గమనించుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను దీని గురించి చెప్తాను. పెన్సిల్వేనియాని కమలా హ్యారిస్ ఎట్లా టర్న్ చేయబోతుంది అనే దాన్ని బట్టి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒక ప్రెడిక్షన్ ఉందండి. దాని గురించి నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. దాని గురించి కొంచెం రిపోర్ట్స్ వస్తున్నాయి మనకి ఆల్రెడీ. నేను దాని గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోని పక్షాన ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కొట్టేస్తే నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నెక్స్ట్ వీడియో చూసేయచ్చు ఫ్రెండ్స్. మీరు సర్వే చూశారు కదా, దీన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు, మీరెవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్స్లో పెట్టండి. మీరు ఎవరు గెలిస్తే మీకు బెటర్ అనుకుంటున్నారు అనే దాని మీద ఒక కామెంట్ పెట్టండి. ఎందుకంటే అది ఒక నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తానండి. ఇండియాకి ఎవరు బెనిఫిట్గా ఉంటారు, కమలా హ్యారిస్ వస్తే బెటరా లేకపోతే ట్రంప్ వస్తే బెటరా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు కూడా కొన్ని ఒపీనియన్స్ పెట్టండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి నేను అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను, ఆ టాపిక్స్ కూడా ఆ వీడియోలో. సో అది ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా ప్లీజ్ షేర్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.